బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివాదంలో ప్రస్తుతానికి ప్రభాస్ స్పిరిట్ సినిమా నెలకొని ఉంది. టైటిల్ మాదే అంటూ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ టీమ్ చెప్పుకొస్తున్నారు. టైటిల్ ముందే రిజిస్టర్ చేశాము మేము, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటూ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ టీమ్ చెప్తున్నారు. స్పిరిట్ ప్రభాస్ది మీరు రిలీజ్ ఆపేయాలంటూ టీ సిరీస్ నుంచి బాధితులకు లీగల్ నోటీసులు పంపించారు. ముందు రిలీజ్ చేసుకోమని చెప్పారు, తర్వాత టైటిల్ మార్చాలని ఇప్పుడు ఒత్తిడి తీసుకొస్తున్నారు. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ బాధితులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. తమకు రూపాయి డబ్బు వద్దు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు, మేము డబ్బుల కోసమే ఇవన్నీ చేస్తున్నాము అంటూ బాధితులు ఆవేదన వెలగక్కుతున్నారు. తమకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదంటూ వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మా సినిమాని అడ్డుకోవద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. నా కొడుకు 18 ఏళ్ల వయసులో చనిపోయాడు. చనిపోయిన ముందు ఈ సినిమాలో ఒక పాత్రను పోషించాడు. ఆ సినిమా బతికించాలి, ఆ సినిమాని బతికించి నా కొడుకుని అందులో చూసుకోవాలని నేను ఆరాటపడుతున్నాను అంటూ ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తల్లి నరసమ్మ కన్నీళ్లు కారుస్తున్నారు. మొత్తం మీద స్పిరిట్ ఈజ్ నాట్ వన్ మూవీలో మరి కీలక పాత్ర పోషించాడు నరసమ్మ కొడుకు. ఇప్పుడు 18 ఏళ్ల వయసులో తను చనిపోవడం జరిగింది. నరసమ్మ దంపతుల కొడుకు చనిపోవడంతో ఈ సినిమా కొంత వాళ్ళకి ఎమోషనల్గా అలాగే సెంటిమెంట్గా మారిపోయిందంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 7న ప్రభాస్ స్పిరిట్ రిలీజ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఉన్నా కూడా మరి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే సినిమాని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. మేము చిన్న నిర్మాతలము, మొదటిసారి సినిమా చేస్తున్నాము, మాకు ఎటువంటి అవగాహన లేదు, ఎక్స్పీరియన్స్ లేదు అంటూ వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద వివాదం ప్రభాస్ వరకు చేరితే మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అంటూ కూడా ఆ నిర్మాతలు ఇవాళ ఆర్టీవీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు నరసమ్మ, అలాగే వెంకటేష్ గారు, అలాగే వాళ్ళ కొడుకు రవీందర్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆర్టీవీలో ఉన్నారు. అమ్మ నమస్తే అమ్మ, వెల్కమ్ టు ఆర్టీవీ. నమస్తే వెంకటేష్ గారు. నమస్తే రవీందర్ గారు. నమస్తే. మొదటగా నరసమ్మ గారు మీరు చెప్పండి, ఈ సినిమా గురించి అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏం కోరుకోలేదు సార్, నాకు సినిమా ఫస్ట్ నేను 16 సంవత్సరాల వయసులో నేను సినిమా చేసుకోవాలని చెప్పేది ఒక పట్టుదలతో ఉన్నా. బెమ్మంగారు జీవిత చరిత్ర చూసి అది చూసిన కాడి నుంచి చేసినాక మళ్ళీ కొన్ని రోజులు నాకు పొట్టేలు పొన్నామని కూడా చూసా. ఈ సినిమాలు చూసినాక 16 సంవత్సరాలకు పెళ్ళి అయింది. పెళ్ళి మా అత్తోళ్ళ ఇంటికి వచ్చినాక ఇంకా బర్రెలు మేకలు ఇట్లాంటివన్నీ మేపుకుంటా చేసుకుంటా రూపాయి సంపాదించుకుంటా మళ్ళీ పుట్టింటికి రాసి సినిమా పోయినాక నేను సినిమా చేయాలనుకున్నా కదా, నేను చేయాలని చెప్పి నన్ను అడిగా. చూసి వచ్చినాక నువ్వు సినిమా చేయటం ఏంది, ఇది అసలు ఇది ఏమన్నా మనకు అందే పని అని చెప్పి అరిసిండు. నేనేదో చిన్నప్పుడు ఒక కళ అనుకున్నా, నేను చేయాలని చెప్పి ఈయనకు చెప్పా. ఇద్దరు అరిసిండ్రు, కొడుకు అరిసిండ్రు, అందరూ అరుస్తామన్నారు. అరిసినా కూడా నేను చేయాలని చెప్పి పట్టుదలతో పట్టుకొని వాళ్ళని కొన్ని రోజులు జరిగిన దాకా ఉండి కాసిన డబ్బులు అయినాక ఒక 10 సంవత్సరాల దాకా బాగా దాచిపెట్టుకున్నా, 10-30 సంవత్సరాల దాకా. ఈ దాచిపెట్టుకున్న డబ్బులు ఇలా అడిగి గట్టిగా పట్టుబట్టా. పెడితే నువ్వు చేస్తావని అప్పుడు కూడా అరిసేవాళ్ళు వీళ్ళు నన్ను. అరిసినా కూడా నేను చేయాలని నాకు అదొక పట్టుదలతో ఉండి మా ఊర్లో మాతంగి ఉంది, ఎల్లమ్మ కొలుపులు, ఎల్లమ్మ కొలుపులకి మాతంగి వచ్చింది. వస్తే మేమందరం తిరణాలు చేసేటప్పుడు మాకు మంచి చెల్లు అన్నీ చేసుకునేటప్పుడు మేమేమో కళ్ళు దొత్తలు అయిన తెచ్చిస్తే ఆ మేపాకు పట్టుకునేది. ఇంకా ఎంత కుర్రోళ్ళైనా అందరమే ఎగిరెగిరి తొక్కుతూ ఉంటుంది. అప్పుడు అయిపోయినాక అప్పుడు అడిగా నేను, ఏందమ్మా నీకెందుకు వచ్చినా, మీరు ఆడవాళ్ళు మేము ఆడవాళ్ళం కదా వ్యవస్థ అని అడిగితే అన్నది, మా ఆడవాళ్ళకి ఈ చరిత్ర మా మాతంగులకి ఎందుకు పెట్టారో మా పెద్దోళ్ళు ఎవరు పెట్టినారో ఇప్పటికి ఎవరు దీన్ని పట్టుకోలేదు, దీని చరిత్ర తీసుకురాలేదు, మా వ్యవస్థలు ఇట్నే పోతున్నాయి, వచ్చేటప్పుడేమో ఒక ఆనందంగా వస్తాం, పోయేటప్పుడు మేము భలే కష్టంగా పోతామని చెప్పి బాధపడి ఏడిచి చెప్పింది. అట్టయితే నేను ఒక సినిమా తీయాలనుకున్నాను, నాకు కూడా ఒక చరిత్ర అనేది కావాలని నేనేదో సినిమా చేసుకుందాం అనుకున్నా. నాకు ఇప్పుడు ఇది ఒక చరిత్ర చిక్కింది, ఇది మందేను, మాకు ఎల్లమ్మ కొలుపురికి మా మాతంగివే కాబట్టి నేను నీ సినిమా నీ అవస్థ నేను తెర మీదకి తీసుకొచ్చి 10 మందికి చూపిస్తానంటే నీకైనా చేత అయ్యేది అన్నదామా. చూడు నాకు నువ్వు చెప్పినావు ఇది ఇట్టా అని చెప్పినావు కాబట్టి ఈ చరిత్ర నేను ఏం చెప్పబోతేప్పుడు మేము ఈది నాటకాలు, ఈ నల్తంగి నాటకాలు ఇవన్నీ చూసేవాళ్ళం. మీ వయసు ఎంత?
ఇప్పుడా 50 సంవత్సరాలు 50 సంవత్సరాలు అంటే మీరు ఒక 34-40 సంవత్సరాలు ఈ కలగా అన్నారు ఏది సినిమా తీయాలి ప్రొడ్యూస్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి అనుకున్నారు. ఆ మాతంగి మీ ఊరికి వచ్చినప్పుడు ఆయన కథ మొత్తం విన్నారు, మీకు ఆ కథ నచ్చింది, దాని వెనకాల ఉన్న చరిత్ర నచ్చింది, అవన్నీ నచ్చి దీని మీద సినిమా తీద్దామని మీరు డిసైడ్ అయ్యారు. మీ ఇంట్లో వాళ్ళని అంటే ఇటు వెంకటేష్ గారిని అలాగే మీ కొడుకు రవీందర్ గారిని మీ అందరినీ ఒప్పించే ప్రయత్నం చేశారు అప్పటి నుంచి. అంటే ఎన్ని సంవత్సరాలుగా నడిచింది ఈ డిస్కషన్ అంతా? ఇప్పుడు నేను మాకు 50 సంవత్సరాలు వచ్చింది కదా, నేను 30 సంవత్సరాల దాకా డబ్బులు దాచిపెట్టుకొని నేను అడిగిన 10 సంవత్సరాల మించి ఇప్పుడు ఈ సినిమా పట్టుబట్టి చేశాను. 10 సంవత్సరాల కష్టం మొత్తం ఇక్కడ పెట్టా. నేను దాచిపెట్టుకున్న డబ్బులు అయితే మొత్తం పెట్టుకొని ఇప్పుడు మనకి లాక్డౌన్ ముందు మా సినిమా సగం ఒక 20 రోజులు సినిమా చేసినాక అయిపోయింది డబ్బులు. అయిపోయినాక మేము దాని నుంచి ఇంటికి వచ్చినాక మాకు ఈయనేం చేసిండంటే మా చిన్న కొడుకుని తీసుకొని చేనుకాడికి ఒక కొక్కిలేరు తీసుకొని చేనుకాడికి పోతుంటే నేను ఇప్పుడు దాకా చేసి వచ్చారు కదా 2 రోజులు ఆగండి లేనంటే నేను రేపు కంది వేసుకోవాలి 10 అయింది ఏడ ఆగేదని చెప్పి ఆయన తీసుకొని ఒక కొక్కిలేరు తీసుకొని చేనుకాడికి పోయారు. చేనుకాడికి పోయి ఆ చేలో ఏమేమి గదులు ఇచ్చారో ఏమో మా వాడు వరకు నిలబడి చెబుతున్నాడు, కొక్కిలేరు అబ్బాయి పీగుతున్నాడు, ఈయనేమో అక్కడైనా కంప కొట్టుకుంటున్నాడు. అక్కడ నుంచి వచ్చినాక ఒక 3 రోజులు 4 రోజులు ఆగినాక అందరు పిల్లోళ్ళు అందరూ మా కూతురు పిల్లోళ్ళు పొడుగు పిల్లోళ్ళు అందరూ పండుకొని ఉండరు. ఈ అబ్బాయి కూడా పండుకున్నప్పుడు 18 సంవత్సరాలు వచ్చినాయి. ఈ 18 సంవత్సరాలు వచ్చినాయి, బాగానే ఉన్నాడు మంచిగా. నేను ఏదైనా పని పోయినా కూడా నువ్వు చేయొద్దామా నేను చేస్తా అంటాడు ఎంతసేపు పట్టినా. వీళ్ళందరి మీద కూడా వాడు నాకు బాగా ఇష్టం. నేను ఏదైనా కష్టపడుతుంటే వాడు అసలు ఓర్చుకోలేడు. అట్టా ఉంటే నేను పోయి సంగటి చేస్తానంటే సంగటి చేస్తాను వచ్చిండు, తిన్నాడు, బాగానే ఉన్నాడు. నేను కాయలు అమ్ముకొని పోయిన దొండకాయలు ఉంటే అమ్ముకొని పోయి వచ్చి అందరం పండుకొని ఆ టీవీ చూస్తానే ఉండి వీళ్ళందరూ పండుకోరు, వీళ్ళు మిద్ది మీద పండుకోరు, నేనేం కింద పండుకో పిల్లలందరూ కింద పండుకోన్నాడు. కరెక్ట్గా 12 గంట అప్పుడు పండుకయ్యా ఇంకా టీవీ చూస్తున్నావా అన్న నేను అనేవరకు పండుకొని కాసేపు పండుకొని ఆలినాడు. ఇంకా లేచి అమ్మ నా మీద ఎంతో పడింది అని చెప్పి నేను కేకేసిండు. ఏం పడిందని లేచి నేను బయటకు ఏంది ఇంత బడుగు ఇంత లావునిందమ్మా పీ కట్టిసిరేసినానని చెప్పిండు. చెప్పినాక ఏందా అని చెప్పిపోయి కాబట్టి లైట్ వేసి చూసేవరకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 3 రక్త దారులు కారిండే వరకు కనుక గబగబా 80 లేకొట్టుకొని వచ్చి తీసుకొచ్చి వరకు అంత ఏందంటే పాము అన్నాడు. వీడు చూసారు గూట్లో ఎంత కానొత్తనే ఉంది. నేనైతే పాముని పోగొడతా అప్పుడు ఈయన కూడా కొడతాడు. మేమిద్దరం కూడా చెరువు కర్ర తీసుకొని కొట్టబోతే మాకు అసలు చేతులకి చేతులు ఆడలే, అసలు మైండే పని చేయాలి. నేను ఆ పసురు కూడా వేస్తా పాంగుడు. ఓకే నరసింహ గారు. వెంకటేష్ గారు మీరు చెప్పండి, మీ అబ్బాయి మీ చిన్న అబ్బాయి ఎవరికైతే పాము కరిచిందో ఆ అబ్బాయి పేరేంటి? వెంకటస్వామి సార్. వెంకటస్వామి. ఓకే, ఆ అబ్బాయి ఈ సినిమాలో యాక్ట్ చేసిండా? ఓకే, ఈ సినిమాలో యాక్ట్ చేసి బర్రెలకు వచ్చిన బర్రెల కాపుర మాదిరిగా ఒక 2-3 నిమిషాలు కనపడతాడు. ఓకే, అది ఎక్కడంటే మాకు ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఏమో సినిమా మనం చేసేవాళ్ళం కాదు, చూసేవాళ్ళమే. సినిమా వద్దు ఏమొద్దని